ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. పరకామణి చోరీ కేసు విచారణలో ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతి హత్య కేసుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్వయంగా పోస్ట్ మార్టంను జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. సతీష్ కుమార్ మృతదేహంపై వెనుక వైపు మాత్రమే గాయాలు ఉండడంతో పోలీసుల అనుమానం బలపడుతోంది. తల వెనుక బలంగా కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ కుమార్ ప్రయాణించిన A1 బోగిలో ప్రయాణించిన వారి జాబితాను పరిశీలిస్తున్నారు. సతీష్ మృతి ఖచ్చితంగా హత్య అని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి రైల్వే పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయన శ్రీహరి ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పరకామణి కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవారే తనను చంపేస్తారని అన్న భయపడేవాడని సతీష్ తమ్ముడు శ్రీహరి చెప్పారు. రైలులోనే సతీష్ను హత్య చేసినట్లుగా అనుమానంగా ఉందన్నారు. రైలులో జరిగిన పరిణామాలను బట్టి హత్య అనే భావిస్తున్నామన్నారు. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సతీష్ ది ముమ్మాడికి హత్య అంటూ ఆయన తమ్ముడు శ్రీహరి ఆరోపిస్తున్నారు. గుత్తి రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే సతీష్ మరణంతో పరకామణి కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరగబోతుంది అనుకోవచ్చు? పరకామణి కేసుకు సంబంధించి సతీష్ కీలక వ్యక్తి. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ను తనిఖీ చేస్తున్న సందర్భంగా సతీష్ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఆ సెక్టార్ ఇన్ఛార్జ్గా అతను పోలీస్ స్టేషన్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పరిణామాలు జరిగిన నేపథ్యంలో సెప్టెంబర్లో ఏదైతే సతీష్ రాజీ అయ్యాడు లోక్ అదాలత్లో. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన వ్యవహారాలపై అప్పట్లో టీటీడీ విజిలెన్స్ ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఇందులో పైవారి ఒత్తిడి వల్లనే ఈ విధంగా అతను లోక్ అదాలత్లో రాజీ కావాల్సి వచ్చింది. అందువల్ల అతను చాలా మంచివాడు అంటూ కూడా టీటీడీ విజిలెన్స్ ఒక నివేదికకు కూడా టీటీడీకి ఇచ్చిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ 6వ తేదీ మొదటిసారిగా సిఐడి హైకోర్టు ఏర్పాటు చేసిన సిఐడి విచారణకు హాజరయ్యాడు. ఆ తర్వాత మరోసారి నిన్న విచారణకు హాజరు కావడానికి గుంతకల్ నుంచి రైల్లో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పట్లో ఏదైతే ముందుగా వచ్చినప్పుడే అతని దగ్గర పూర్తిగా సమాచారం తీసుకున్నారంటూ కూడా ఒక ఏదైతే అంటున్నారు. అయితే మొత్తం మీద సతీష్ ఎలాంటి సమాచారం ఇచ్చాడు, ఈ కేసు వెనుక అతన్ని ఎవరు ఒత్తిడి చేశారు రాజీ కావడానికి అన్న కోణంలోనే ఇప్పుడు సిఐడి విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద అయితే సిఐడి డీజీ రవిశంకర్ అయ్యంగారు కూడా ఇప్పటికే అనంతపురం చేరుకొని అక్కడ ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి 10 బృందాలను ఏర్పాటు చేసినట్లు కూడా అనంతపురం ఎస్పీ జగదీష్ కూడా అంటున్నాడు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మరికొంత కాలం సాగే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. డిసెంబర్ 2వ తేదీకి హైకోర్టుకు ఒక తుది నివేదిక ఇవ్వాలంటూ ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసును వేగంగా సిఐడి పరిశోధన చేస్తున్న నేపథ్యం. ముఖ్యంగా 20 మందితో 5 బృందాలుగా ఏర్పడి మొత్తం వ్యవహారాలను ఏదైతే తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే దర్యాప్తు విచారణ అన్ని ఏదైతే ఒకేసారి వారి దగ్గర ఉన్న ఆధారాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మొత్తం మీద అయితే సతీష్ యొక్క సతీష్ మృతి మాత్రం చాలా వరకు అది కేసుకు సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ ఇప్పటికే అతని విచారణను వీడియో రికార్డ్ చేసినట్లు సమాచారం. అయితే దీన్ని ఆత్మహత్య అని కొంత హత్య అని కొంతమంది, ఆత్మహత్య అని కొంతమంది పెద్ద ఎత్తున వివాదాలు. అంటే పోలీసులు పోస్ట్మార్టం పూర్తి చేయక మునిపే ఏదైతే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఇది ఆత్మహత్య అంటూ ప్రచారం జరిగింది. అంతేకాకుండా పై అధికారుల ఒత్తిడి వల్లనే ఈ విధంగా భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతోపాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి కూడా ఇదే తన పేరు చెప్పమని బలవంతం చేయడం వల్ల అది భరించలేక అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయితే దీనికి సంబంధించి టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. ఏదైతే దీనికి ఖచ్చితంగా ఇది హత్యనంటూ అటు మడకసిరి ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యుడైన ఎంఎస్ రాజుతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి అయిన
సప్తగిరి ప్రసాద్, అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి అయిన పట్టాభితో పాటు అటు పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వీరంతా తీవ్ర స్థాయిలో ఇది హత్య అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే సతీష్ మృతి తర్వాత ఈ కేసు పరిణామాలు ఎలా ఉంటాయి అన్న విషయం మీదనే ఇప్పుడు సిఐడి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఫిర్యాదుదారుడు అయితే ముఖ్యంగా రాజీ అయిన వ్యక్తి రాజీ ఎందుకు కావాల్సి వచ్చింది అన్న విషయం మీదనే పూర్తిగా సమగ్రంగా సమాచారం వస్తేనే ఈ కేసు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సమగ్ర ఆధారాలు ఇప్పటికే సిఐడి సేకరించింది. మరోసారి ధృవీకరించడం కోసమే అతన్ని ఇక్కడికి పిలిపిస్తున్న నేపథ్యంలోనే అతన్ని విచారణకు మరోసారి పిలిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అప్పట్లో అక్కడ సెక్టారు ఏదైతే తిరుమల విజిఓగా పనిచేసిన బాలరెడ్డి, అదేవిధంగా విజిలెన్స్ వింగ్ విజిఓగా పనిచేసిన గిరిధర్లను కూడా పూర్తి స్థాయిలో విచారించింది. దీంతో పాటు సిఐ చంద్రశేఖర్ను నిన్న విచారించింది. రాజీ కావడానికి నువ్వు ఒత్తిడి చేసావా అన్న కోణంలో కూడా అతన్ని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. రాధిక చెప్పండి. దామోదర్, సతీష్ తమ్ముడు శ్రీహరి కూడా ఇది హత్య అంటూ చెప్తున్నారు. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? మరోవైపు ఈ ఇష్యూ రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. వైసీపీ వాళ్ళు పై అధికారుల ఒత్తిడి వల్లే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? రాధిక, ఇప్పటికే టీడీపీకి సంబంధించి ఏదైతే మడకసిరి ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి అధికార ప్రతినిధులంతా ఈ విషయంలో వైసీపీనే ఈ హత్య చేయించింది, వారు ఈ కేసులో ఇరుక్కుంటారనే కారణంతోనే వారు ఈ హత్య చేయించారంటూ వారు ఏదైతే గతంలో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య అంతకుముందు పరిటాల హత్య సందర్భంగా ఏదైతే సాక్షులను హత్యలు చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా ఇతన్ని హత్య చేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే శ్రీహరి చెప్తున్న దాని ప్రకారము సతీష్కు స్థానికంగా ఎలాంటి విభేదాలు లేవు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, అతనికి కేవలం ఈ యొక్క పరకామణి కేసు ఇష్యూ తప్ప ఎలాంటి ఇష్యూ లేవు, అటు కుటుంబ పరంగా కానీ అటు వ్యక్తిగతంగా పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేని వ్యక్తి అతనని, అలాంటి వ్యక్తిని బయట వ్యక్తులు హత్య చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈ పరకామణి కేసుకు సంబంధించి ఎవరైతే తప్పు చేశారో వారే ఈ హత్యకు పాల్పడ్డారంటూ కూడా అతను ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద సతీష్ భార్య కూడా మమత ఇది అనుమానాస్పద మృతి దాని కింద ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఏదైతే గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారో తదనంతరం ఈ పూర్తిగా హత్య అని తేలితే ఇది స్థానిక పోలీసులకు ఈ కేసును రైల్వే పోలీసులు అప్పగిస్తారు. మొత్తం మీద అయితే ఇప్పటికే ఏదైతే ఏపీ పోలీసులు ఈ వ్యవహారం మీద సీరియస్గానే దర్యాప్తు మొదలుపెట్టారో అందుకు తగ్గట్టు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యంగారు మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు హోంమంత్రి అనిత కూడా ఈరోజు ఏదైతే ఇటు పత్తికొండకు వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే సతీష్ స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండ, ఆయన అంత్యక్రియల్లో కూడా ఆమె పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఇది వైపు ఇటు ఏదైతే పరకామణి ఇష్యూ మొదటి నుంచి కొంత రాజకీయ వివాదాలను చెలరేగిస్తున్న నేపథ్యంలో సతీష్ హత్య తర్వాత ఇది మరింత రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. అటు వైసీపీ ఏదైతే ఇది ఆత్మహత్య అంటుంది, టీడీపీ హత్య అంటుంది. మొత్తం మీద పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో అది వెనక వైపు నుంచి దాడి చేయడం వల్లే అతను మరణించాడని కూడా చెప్తున్న నేపథ్యం. ఏదైతే రైల్లో నుంచి కింద పడిన వ్యక్తి ముందు వైపు తల పగులుతుంది కానీ వెనక వైపు ఎలా పగులుతుంది అన్న కోణంలో కూడా పోలీసులు చెప్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే పోస్ట్మార్టం రిపోర్టు 24 గంటల్లో వెంటనే వచ్చే అవకాశం ఉంది. 8 మంది డాక్టర్ల బృందం పోస్ట్మార్టం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇది ప్రతిష్టాత్మకంగా పోలీస్ శాఖ తీసుకుంది. తమ సహచరుడు ఒకరు ఈ విధంగా దుర్మరణం చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా సాక్ష్యం ఇవ్వాల్సిన వ్యక్తి ముఖ్యంగా గతంలో ఎలాంటి రిమార్క్స్ కూడా ఇతనిపైన లేవని కూడా చెప్తున్నారు. 9 సంవత్సరాల పాటు టీటీడీలో విఐగాను ఏవిఎస్ఓగాను పనిచేశాడు. అంతకు మునుపు చిత్తూరులో ఎస్ఐగా పనిచేశాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రైల్వేలో ఆర్ఐగా పనిచేస్తున్నాడు. ఎక్కడ అతనికి బ్లాక్ రిమార్క్స్ లేవు. ఈ కేసు వ్యవహారం ఒక్కటే అతనికి తలకు ఇబ్బందిగా మారడం వల్లనే అతను ఈ విధంగా అయిపోయింది అతని పరిస్థితి అని చెప్తున్నారు. ఇది ఆత్మహత్య అన్నది మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో ఇటు పోస్ట్మార్టం నివేదిక బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కేసును ఏదైతే రాష్ట్ర పోలీస్ శాఖ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.